Start your career with India's most trusted direct selling brand. Life changing business opportunity. సో ఇది మన బుక్ అన్నమాట. మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన బుక్. సో ఇది ఎంతమంది చూసారో తెలియదు. మన సైట్లో అఫీషియల్ సైట్లో బుక్ ఉంది ఇది. సో డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. సో చూడండి, ఆ బుక్లో ఫస్ట్ పేజ్ ఇదే ఉంటుంది, అవర్ డ్రీమ్స్. సో ఈరోజు ఈ బుక్ గురించి మనం ప్రాపర్గా చూద్దాం. అఫీషియల్ సైట్లో కంపెనీ అఫీషియల్గా రిలీజ్ చేసిన బుక్ ఇది. సో ఇది ఎంతమంది చూసారో తెలియదు ప్రాపర్గా. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ప్లానింగ్, ప్రొడక్ట్స్ గురించి, ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి, ఎన్ని టైప్స్ ఉన్నాయి. సో అలాగనే స్ట్రక్చరు, బోనస్ కౌంటింగ్స్ కానీ, ఇలా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంటుంది. సో ఈ బుక్ ఫాలో అయితే చాలు కంప్లీట్గా. సో నేను చెప్పే పీడిఎఫ్స్ అని కాదు, ఈ బుక్ ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, దీంట్లోనే కంప్లీట్గా అన్నీ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బుక్ స్టార్టింగ్ పేజ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి అవర్ డ్రీమ్స్. సో మన కోరికలు: మనీ, డ్రీమ్ హోమ్, లగ్జరీ కార్, టైమ్ ఫ్రీడమ్, గుడ్ హెల్త్, వరల్డ్ టూర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అవార్డ్స్, రికగ్నేషన్స్, సో పాపులారిటీ, క్రేజ్. సో ఇవన్నీ మన డ్రీమ్స్. సో ఇందులో కొన్ని అవసరాలు, కొన్ని కోరికలు. ఒక హోదాలో ఉండాలి, పాపులారిటీ సాధించాలనేది ఒక కోరిక. గుడ్ హెల్త్ ఉండాలనేది ఒకటి. తర్వాత టైం ఫ్రీడమ్ రావాలనే కోరిక. సో డ్రీమ్ హోమ్ కానీ, లగ్జరీ కార్ కానీ, అవి కోరిక ప్లస్ అవసరాలు. మనీ అనేది కోరిక, అవసరం. సో వరల్డ్ టూర్ అనేది కోరిక. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది అవసరం ప్లస్ అదొక బాధ్యత. సో ఇట్లా అన్నీ ఇలా ముడిపడి ఉన్నది. సో అవర్ డ్రీమ్స్ ఇవి మనకి మ్యాక్సిమం ఉండే డ్రీమ్స్. సో అంత డెప్త్గా అవసరం లేకపోయినా మ్యాక్సిమం ఇంత ఎవ్రీ పర్సన్కి ఈ డ్రీమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఒకసారి ఆ డ్రీమ్స్కి సంబంధించి చూడండి. మెయిన్ రీజన్స్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ డ్రీమ్స్. సో ఒకసారి చూడండి, రైజింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వే టు ఎర్న్ మనీ. సో ఇన్ఫ్లేషన్ చూడండి, 1940లో ఎక్స్పెన్సెస్ పర్ మంత్ 10 రూపీస్ ఉండేవి 1940లో. 1960కి వచ్చేసి 100 రూపీస్ అయింది. సో 1980కి వచ్చేసి 1000 అయింది. 2000కి వచ్చేసి 10,000 అయింది. 2025కి 1 lakh మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. ఇది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనకి ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే 60,000 యాక్చువల్గా నా పర్సనల్ విషయమే. మా ఫాదర్ది 60,000 టోటల్గా అన్నీ కలుపుకొని, బ్యాంక్ది కానీ ఏదైనా. సో ఆ అమౌంట్ చాలట్లేదు. అంటే ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత పెరిగినాయి చూడండి. సో అట్లా రైజింగ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో వే టు ఎర్న్ మనీ ఎర్న్ చేయడానికి అవకాశాలు అనేది చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా ఎలా ఉందో చూడండి, చాలా చేంజ్ అయిపోయింది ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇన్ ఫ్యూచర్ ఫర్ హోమ్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అట్లీస్ట్ 1 to 2 lakhs విల్ బి నీడెడ్. సో ఫ్యూచర్లో ఇంకా 1 to 2 lakhs అనేవి, అంటే 2 lakhs వరకు హోమ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అని ఒక అంచనా, ప్రిడిక్షన్ అనమాట. వీ కెనాట్ స్టాప్ ఇన్ఫ్లేషన్ ఫ్రమ్ రైజింగ్. వీ నీడ్ అదర్ వేస్ టు ఎర్న్ మనీ. సో ఇన్ఫ్లేషన్ అనేది మనం ఆపలేము, కానీ మనీ ఎర్న్ చేసే వేస్, అంటే మార్గాలు మనం చూడాలి. మనీని డిఫరెంట్ వేస్లో మనము మనీని ఎర్న్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ మనం ఆపలేము, కాబట్టి డిఫరెంట్ వేస్లో మనం మనీని సంపాదించాలి. సో నువ్వు చేస్తున్న వర్క్కి ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉండాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావాలి, ఇంకొకటి ఏదైనా. సో చూడండి, వేస్ టు ఎర్న్ మనీ.
మార్గాలు అంటే సింపుల్గా తీసుకున్న మార్గము యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. 1 2 వి వర్క్ ఫర్ మనీ, ఇది యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి. సో యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి మనకి చూడండి, వి వర్క్ ఫర్ మనీ, డబ్బు కోసం పనిచేస్తాము. సో ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి మనీ వర్క్స్ ఫర్ అస్, మన కోసం డబ్బులు. సో ఇది చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్లో వచ్చేసి ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరు ఉంటారు. సో ఎంప్లాయీస్ వచ్చి చూడండి, యూ చేంజ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ అన్ ఇన్కమ్. ఇఫ్ యూ డు నాట్ వర్క్ యూ డు నాట్ గెట్ పెయిడ్. సో పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో నీ టైము, నీ ఎఫర్ట్ని అనేది దా ఇన్కమ్ కోసం నువ్వు ఉపయోగిస్తున్నావు అనమాట. నువ్వు పని చేయకపోతే డబ్బులు రావు, పని చేసిన వాటికి డబ్బులు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ చూడండి, యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ కెన్ యూ టేక్ 6 weeks ఆఫ్, హ్యావ్ యువర్ బిజినెస్ కంటిన్యూ టు గ్రో వితౌట్ యూ. సో నువ్వు లేకుండా నీ బిజినెస్ అనేది ముందుకెళ్ళదు, అంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి దాంట్లో. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న బిజినెస్ అయినా కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే నువ్వు ఉంటేనే, నువ్వు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతే ఇన్కమ్ అనేది రాదు. సో తర్వాత ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి చూడండి, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. సో బిజినెస్ మ్యాన్ చూడండి, దీస్ పీపుల్స్ హ్యావ్ అదర్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ దెమ్ టు జనరేట్ లార్జ్ ఇన్కమ్. సో వీళ్ళు ఏంటంటే ఇతరుల వర్క్ని అంటే వాళ్ళ కింద అనే పీపుల్ అనే వర్క్ చేస్తారనమాట, వాళ్ళ కింద ఎంప్లాయీస్ టైప్ అనమాట ఇది. సో ఏంటంటే వీళ్ళు వర్క్ చేపిస్తారు, ఎంప్లాయీస్ కావచ్చు, అంటే వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళ ద్వారా వీళ్ళు అనేది హ్యూజ్ అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళ కింద కొంతమందిని పెట్టుకుంటారు. సో అంటే ఎంప్లాయీస్ అని చెప్పలేము, ఎట్లా అఫీషియల్గా ఎంప్లాయీస్ లాగా బిజినెస్ మ్యాన్కి సంబంధించి ఏదైనా కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఎంప్లాయీసే కదా, టీసీఎస్ కావచ్చు ఏదైనా. సో వాళ్ళ వర్క్ అనేది వీళ్ళు యూజ్ చేసుకొని ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ చేసుకొని వాళ్ళకి కొంత ఇచ్చి ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఇన్కమ్ అనేది ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ గెయిన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్లోనే ఇన్వెస్టర్స్. దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ హూజ్ ఇన్వెస్టర్ వర్కింగ్ ఫర్ దెమ్ టు లివ్ ఏ గుడ్ లైఫ్. సో వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఎవరైతే ఎక్కువ మనీ కలిగి ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు గుడ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, కంపెనీ షేర్స్ కావచ్చు. అంటే ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లానే ఉంటుంది కానీ లాంగ్ టైం పడుతుంది షేర్ వాల్యూ పెరగడానికి కానీ, ప్రాపర్టీ వాల్యూ పెరగడానికి కానీ టైం పడుతుంది. సో ఎప్పుడు కొలాప్స్ అయితే కూడా చెప్పలేము షేర్ వాల్యూస్ కానీ ఇవి కానీ. సో బిజినెస్ ఫ్లక్చువేషన్స్ బట్టి చేంజ్ అవుతుంది ఒక్కోసారి షేర్ వాల్యూ అనేది. సో ఆ విధంగా కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది షేర్ మార్కెట్లో. సో ఇలా ఇన్వెస్టర్స్, బిజినెస్ మ్యాన్స్. సో ఇట్లా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకి తెలిసిన మార్గం ఇది, ఈ రెండు వీటిల్లోనే. సో ఇది చూడండి, యూ హ్యావ్ ద ఛాన్స్ టు బికమ్ an entrepreneur by building a network of customers to make a dream come true. Direct selling business. So you have a chance to become an entrepreneur. నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ మారడానికి ఒక అవకాశం వచ్చింది. సో అదే నీ డ్రీమ్స్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, కస్టమర్స్ నెట్వర్క్ని. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. జస్ట్ హెల్ప్ యువర్స్ accumulates to become a smart consumer. These ways you customer network will be created and you will be
ఏ స్మార్ట్ ఎంటర్ప్రెన్యూర్. సో ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఎదగడానికి. సో నువ్వు డెవలప్ అవుతూ ఎంతోమందికి నువ్వు డెవలప్ అవ్వడానికి సహాయపడుతున్నావు. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. సో డైరెక్ట్ సెల్లింగ్ చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. సో 2010లో ఎక్కడ ఉందో చూడండి, 2012 ఎక్కడ ఉంది, 2016, 18, 21, 25లో ఎక్కడ ఉండబోతుంది. సో పాపులేషన్ వచ్చేసి ఈ టైంకి 140 కోట్లు. సో ఇప్పుడు 146 కోట్లు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 40 బిలియన్స్ స్టార్ట్ అయింది, తర్వాత 60కి వచ్చింది, తర్వాత 16 వచ్చింది, 18, 21కి వచ్చేసి 160 వచ్చింది, 25కి. చూడండి ఈ గ్యాప్లో చూడండి మీకు ఎంతవరకు పెరుగుతుందో. 645, చాలా హ్యూజ్, 64,500 కోట్లు ఒక ఇండస్ట్రీకి. చూడండి ఎంత గ్రోతింగ్ అనేది. అంటే మనకి అర్థం కావట్లేదు, మనది చిన్నదే అని మీరు అనుకుంటున్నారు, లేదా వేరే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాదు, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అని మనం ముందుగానే ప్లాన్ చెప్పేటప్పుడే ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. సో మనం ముందు చెప్పాల్సిన మాట అదే. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సో ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. సో 9 కంట్రీస్లో ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇది చెప్పినప్పుడు ఇది ఎంతవరకు నిజం అనేది వాడు సెర్చ్ చేయడం మొదలు పెడతాడు, లేదా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటాడు. సో వీళ్ళేంటే ముందు మనము ఈ కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్తున్నాం. కానీ అట్లా కాదు, స్టార్టింగ్లోనే సార్ నేను వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి ఒక ఇంటర్నేషనల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి వచ్చాము, ఇట్లా బిజినెస్ చేస్తున్నాను దీంట్లో. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు టైం ఇస్తే చెప్తాను సార్ దీని గురించి, కంపెనీ గురించి అని చెప్పండి చాలు. సో మనం మాట్లాడే పద్ధతిని బట్టి అవతల వాడి రియాక్షన్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ వే. సో మనది ఇంటర్నేషనల్ కంపెనీ అని మనం ముందుగానే ప్రొజెక్షన్ ఇవ్వాలి. కరెక్టేగా. ఇప్పుడు మనం లేనిదేం చెప్పట్లేదుగా, ఉన్నదే చెప్తున్నాం. మనది ఇంటర్నేషనల్ కంపెనీనేగా. సో అదే స్టార్టింగ్ ప్రొజెక్షన్ ఇవ్వాలి మనం ముందే ప్రొజెక్షన్ ఇచ్చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ కంపెనీ నేను ఎంతవరకు వినలేదు ఈ వెస్టేజ్ అనేది అని అప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ కన్వర్షన్ అనేది. సో చూడండి దీంట్లోనే ట్రెడిషనల్ బిజినెస్ గురించి ఉంది, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గురించి డిఫరెన్సెస్ కూడా ఉంది. చూడండి ఈ బుక్ కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. సో హౌ డస్ ది మనీ కమ్స్, ట్రెడిషనల్ మార్కెట్ ఎలా ఉందో చూడండి. సో కంపెనీ నుంచి ఈసీ అండ్ ఏజెంట్కి, తర్వాత డిస్ట్రిబ్యూటర్కి, హోల్సేలర్కి, రిటైలర్కి, ఫైనల్గా కస్టమర్కి వెళ్తుంది ప్రోడక్ట్ అనేది. సో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో మన డైరెక్ట్ సెల్లింగ్లో కంపెనీలో స్టార్ట్ అయింది. సో కంపెనీలో ప్రొడక్షన్ అయిపోయింది. సో డైరెక్ట్గా మన కస్టమర్స్కి మన స్టోర్స్లోనే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిడిల్ మ్యాన్ అనేది ఎవడూ లేడు. సో 60% బెనిఫిట్స్ అనేవి సో కస్టమర్కి రావాలి అనే ఉద్దేశంతోనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది సో మన ఈ ఇండియాలో అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఉంది, కానీ సరైన గైడ్లైన్స్ లేక, గవర్నమెంట్ పర్మిషన్స్ లేక కొంత డిలే అయింది. సో తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ 2016 నుంచి అఫీషియల్గా ప్రాపర్ ఒక గైడ్లైన్స్తో ఖచ్చితంగా ఇలాంటి నిబంధనలతో ఉన్న కంపెనీలు మాత్రమే ఉంటాయని చెప్పేసరికి చాలా వరకు కంపెనీలు పోయినాయి. కానీ మన కంపెనీని ఎవరు టచ్ కూడా చేయలేదు. ఇంటర్నేషనల్ కంపెనీలు అని చెప్పుకునే యాంబే కంపెనీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే మనకు కట్టాల్సిన, గవర్నమెంట్కి కట్టాల్సిన జిఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టి యుఎస్కి తీసుకెళ్ళిపోయినాయి ఆ అమౌంట్ అనేవి. సో చూడండి అలాంటి పని మనం ఎప్పుడు చేయలేం. పర్ఫెక్ట్గా లీగల్గా కరెక్ట్గా ఉన్నాం మనం.
సో ఇప్పుడు మన కంపెనీ ఫౌండర్స్ గురించి చూడండి ఒకసారి. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మిషన్, సో మన మిషన్ విజన్ రెండు ఉంటాయి కదా. టు గ్రో ది గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్లో మనకంటూ ఒక బెంచ్ మార్క్ గుర్తింపు రావాలి వెస్టేజ్ కంపెనీకి, వరల్డ్లోనే, ఇండియాలో కాదు వరల్డ్లో. విజన్ టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ స్టెమ్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, ఎకనామిక్ గ్రోతింగ్ అనేది రావడానికి సహాయం చేయాలి వాళ్ళ జీవితాలకి. సో ఇది చూడండి, వెస్టేజ్ స్టార్టెడ్ ఇన్ జూన్ 2004లో స్టార్ట్ అయింది. సో టుడే ద కంపెనీ హ్యావ్ ద మోర్ ఫ్రమ్ 50 బ్రాంచెస్ మోర్, అంటే అఫీషియల్ ఆర్ఓస్ అనమాట, రీజనల్ ఆఫీస్ టైపు 50 బ్రాంచెస్. అట్లనే స్టోర్స్, డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ 3000 అబోవ్, అంటే 8,000 దాకా ఉంటాయి సుమారుగా. సో ఫౌండర్స్ ఆఫ్ ద వెస్టేజ్ హ్యావ్ ద మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీలో కంపెనీ పెట్టక ముందు నుంచి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో. వీళ్ళ ముగ్గురికి, గౌతమ్ బలి సార్, దీపక్ సూద్ సార్, అలాగే కన్వర్బీర్ సింగ్ సార్. సో ఫౌండర్, కో-ఫౌండర్, వీళ్ళిద్దరు కో-ఫౌండర్స్. తర్వాత ఐటీ ఒకళ్ళు తీసుకున్నారు, మార్కెటింగ్ ఒకళ్ళు తీసుకున్నారు, అంటే అవి మెయింటెనెన్స్కి వాళ్ళు చూసుకోవడానికి. సో 2000 పీపుల్స్ ఎర్న్ మోర్ దాన్ 1 lakh పర్ మంత్ ఇన్ వెస్టేజ్. సో 2000 మంది పైగా, లక్ష పైగా తీసుకుంటున్నారు వెస్టేజ్లో. మోర్ దెన్ 4000 పీపుల్ టేక్ ద కార్స్ ఫర్ దెమ్సెల్ఫ్ ఇన్ వెస్టేజ్ అండ్ మోర్ దెన్ 400 పీపుల్ హ్యావ్ టేక్ వెహికల్స్ లైక్ BMW, ఆడి, మెర్సిడెస్ బెంజ్. సో కార్స్ అనేవి 4000 వరకు తీసుకున్నారు. దాంట్లో కూడా 400 వరకు హై అండ్ కాస్ట్ మోడల్స్, అంటే 1 crore అబోవ్ ఉన్న కార్స్ BMW, బెంజ్, ఆడి ఇలాంటి వాటిలో ఉన్నాయి. వెస్టేజ్ నేమ్ ఆల్సో ఇంక్లూడ్ ద వరల్డ్స్ లార్జ్ 100 కంపెనీస్. సో టాప్ 100 కంపెనీస్లో మన వెస్టేజ్ అనే పేరు కూడా ఉంటుంది. సో గ్లోబల్గా మనకున్న స్ట్రెంత్ చూడండి, బహ్రెయిన్, నేపాల్ అండ్ UAE, సో సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, నైజీరియా, ఘనా, థాయిలాండ్. సో 2025కి మన వెస్టేజ్ అనేది 50 కంట్రీస్కి వెళ్ళబోతుంది. ఓకే, కంపెనీ ప్రొఫైల్ అయిపోయింది. సో మన అవార్డ్స్, సర్టిఫికెట్స్. అవర్ హెడ్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. హెడ్ ఆఫీస్ చూడండి ఒకసారి, ఢిల్లీ హెడ్ ఆఫీస్. తర్వాత సర్టిఫికెట్స్, మనకు వచ్చిన సర్టిఫికెట్స్. ఇండియాస్ మోస్ట్ ట్రస్టింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్. తర్వాత QSA సర్టిఫికేట్, వెస్టేజ్ మార్కెటింగ్ 269 మిలియన్స్. సో ఇలాంటి అవార్డ్స్ అనేవి మనకి చాలా వచ్చినాయి. సో దీంట్లో మెన్షన్ చేశారు. నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2019 వచ్చింది, 21 కూడా వచ్చింది. సో అవర్ ఢిల్లీ ఆఫీస్. సో అలాగనే అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో మనకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి 2 lakh square feetsలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే చాలా పెద్ద రీసెర్చ్, R&D రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగనే R&D ప్లస్ ప్రొడక్షన్ యూనిట్స్ అంటారు, విడివిడిగా ఉంటాయి రెండు. సో R&D డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటే జరుగుతుంది. ప్రొడక్షన్కి వచ్చేసి వేరే చోటకి ఉంటుంది, ఫార్ములాస్ అనేవి అక్కడికి చేంజ్ చేసుకొని ప్రొడక్షన్ యూనిట్స్ అవి విడిగా ఉంటాయి. సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ISO సర్టిఫికేట్ ఉంది మనకి, GMP సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్ ఉంది, SGS సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఇప్పుడు అసలు ఏంటి మన వెస్టేజ్లో ఏం దొరుకుతాయి? వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో చూడండి ఒకసారి, హెల్త్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత ఆయుర్వేద ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మెన్స్ గ్రూమింగ్, సో అగ్రి ప్రొడక్ట్స్, తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, షార్ప్ ప్రొడక్ట్స్. సో 10 టైప్స్, దాన్ని సింప్లిఫైగా 10 టైప్స్లో చేసేసి చెప్పేశారనమాట ఇక్కడ కంప్లీట్గా. సో ఒకసారి సింపుల్గా చూద్దాం మనము.
సో ఇది సెల్యులర్ థెరపీ గురించి ఉంది. న్యూరో ట్రీట్మెంట్ అనేది సెల్యులర్ థెరపీ. సో ఇది వచ్చేసి ఏంటంటే మన హెల్త్ సప్లిమెంట్స్కి సంబంధించి సో ఇది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి చూడండి, వాటికి సంబంధించి ముందుగా ఇచ్చిండనమాట. మనకి సెల్స్ మెయిన్ ఏంటంటే ఒకటే గుర్తు, మన సెల్ ఎంత అంటే సెల్ అనేది అంటే డిస్ట్రాయ్ అవుతూనే ఉంటుంది. ఐ మీన్ పుడుతూ ఉంటుంది, డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అది ప్రొసీజర్ అనేది కంటిన్యూగా ఉంటుంది, కొంతమందికి లేట్ ప్రొసీజర్లో ఉంటుంది, కొంతమందికి సెల్ డ్యామేజ్ వల్ల ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఆ సెల్ డ్యామేజ్ లేకుండా ఉంటే ప్రాపర్గా సో ఎనీ ఆర్గన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సెల్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు బాడీలో సెల్స్ అనేవి. సో ఒక సెల్ నుంచే మన బాడీ మొత్తం వచ్చింది. సో ఆ సెల్ అనేది యాక్టివ్గా ఉండాలి. సో ఆ సెల్స్ అనేవి ల్యాక్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి ఇవి పుడుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి ప్రాపర్గా ఉండగలిగినాడే చూసారుగా 63 ట్రిలియన్ సెల్స్. ట్రిలియన్ అంటే చెప్పాను కదా, 80 లక్షల కోట్లు. ఓకే, ట్రిలియన్ అంటే 80 లక్షల కోట్లు. 63 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అంటే చూడండి, మన కౌంటింగ్ అందంది, మన కౌంటింగ్కి నార్మల్ కౌంటింగ్కి మనకు అందలేమన్నమాట. అన్ని సెల్స్తో కలిసింది కాబట్టి మన బాడీ పర్ఫెక్షన్ అనేది ఇలా ఉంది. ఒక మనిషి యొక్క బాడీ పర్ఫెక్షన్ ఎందుకు ఇలా ఉందంటే కొన్ని ఈ లక్షల సెల్స్తో నిండి ఉంది కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా అందంగా ఉన్నాం. ఎస్, మనం అందగలమే, లేడీ ఆర్ జెంట్ ఎవరైనా సరే. సో చూడండి, మన హెల్త్ సప్లిమెంట్స్ ముందుగా మన హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి బ్రీఫ్గా చెప్పట్లేదు, సింపుల్గా చెప్తున్నాను. స్పిరులినా, నోని. సో ఇవి వచ్చేసి మనకి ఎనర్జీ బూస్టింగ్ ఉపయోగపడతాయి, అట్లాగనే ఇమ్యూనిటీ బూస్టింగ్కి. అండ్ స్పిరులినా వచ్చేసి చాలా యాక్టివ్గా, ఒక విధంగా ఫుడ్ తీసుకోకపోయినా స్పిరులినా ఒకటి వేసుకుంటే చాలు. నాకు తెలిసి నేను ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి ఆకలి అనిపించదు. మార్నింగ్ ఒకటి వేసుకుంటా, ఆఫ్టర్నూన్ ఆకలి అనిపించదు కూడా. నైట్ ఎప్పుడో 10ంటికి ఎప్పుడో తింటా. వాస్తవానికి అయితే అసలు ఈ టైమే కాదు. సో మన వర్క్ బిజీలో రకరకాల పనుల వల్ల లేట్ అవుతుంది, కానీ అప్పుడు దాకా యాక్టివ్గా ఉండడానికి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని రిజల్ట్ చూడడానికి నేను వాడుతున్నా. సో కరెక్టే, స్పిరులినా కరెక్ట్గా పనిచేస్తుంది. నోని 5 days వాడతాం వీక్లీ. సో ఇమ్యూనిటీ బూస్టింగ్కి. సో చాలా ఓపిక వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలోవెరా ఇమ్యూనిటీ, ఇది కూడా ఇమ్యూనిటీకి. ఆమ్లా ఇమ్యూనిటీ. కొలెస్ట్రామ్ కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి, కొద్దిగా బొద్దుగా తయారవడానికి కొలెస్ట్రామ్ బాగుంటుంది, వాడచ్చు. సో అలాగనే మనకి నెక్స్ట్ వచ్చేసి వీటికి చూడండి, వెయిట్ లాస్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి ఫ్లాక్సీడ్ ఆయిల్స్, ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్. సో చాలా బీపీ అంటారు కదా, బ్లడ్ ప్రెషర్ అనేది హై కాకుండా లో కాకుండా స్టేబుల్గా ఉండడానికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఇది. మా మదర్కి లో బీపీ ఉంది, అది నార్మల్ అయిపోయింది. మా ఫాదర్కి లో హై రెండు ఉన్నాయి. ఒక్కసారిగా డౌన్ అయ్యి కంప్లీట్గా చెమటలు పడిపోయి చల్లగా అయిపోతుంది. ఒక్కోసారి హీట్ టెంపరేచర్ వల్ల అప్పటికి దిగ చెమటలు వస్తాయి. సో ఈ రెండింటిని నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎండలో ఉన్నా సరే, పనిలో కూర్చొని ఎండలో కూర్చున్నా సరే అది నార్మల్గానే ఉంటుంది. నార్మల్గా ఎట్లా చెమట వస్తుందో అంతే వస్తుంది. ఎక్కువ ఇలా కారిపోవటం ఏమి ఉండదు భయంకరంగా. అది వాడిన తర్వాత ఆ రిజల్ట్స్ అనేవి నేనే పర్సనల్గా ఫేస్ చేశా, వాడుతున్నారు కాబట్టి. ఫ్లాక్స్ ఆయిల్, Q10. సో ఇవి బాగుంటుంది. ఎలార్జినైన్ వాడాము మా ఫాదర్కి ఆల్రెడీ, మా మదర్ తాగుతూనే ఉంటారు, నేను తాగా, బాగుంటుంది. సో కొద్దిగా హాట్ వాటర్లో ప్యాకెట్ మంత్లీ కానీ 2 months ఒకసారి కానీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాం. 15 ఉంటాయి అనుకుంటా. సో ఆ ప్యాకెట్లో సో అవి వాడతాం అన్నమాట. తర్వాత వీటిలోనే షుగరు. ఇప్పుడున్న దరిద్రమైన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే షుగరు. కేవలం రైస్, ఈ ఫుడ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే బయట ఫ్రూట్స్ కానీ కూరగాయల వల్ల. ఎందుకంటే అవి కెమికల్ బేస్డ్ కాబట్టి వాటి మీద పిచికారీ చేసిన ఆర్గానిక్ కెమికల్ ఏవైతే ఉన్నాయో మందులు, వాటి వల్ల
ఇలా షుగర్ అనేది అటాక్ అవుతుంది చాలామందికి, మెయిన్గా ఫ్రూట్స్. సో అందుకని అసలు ఆ ఫ్రూట్స్ వాడటమే మానేసి అసలు ఆ ఫ్రూట్స్ చూసి. సో మనం తినగలిగే ఫ్రూట్ ఏదైనా ఉంది, ఎలాంటి కెమికల్ వాడకుండా, లేదు ఈ బాక్సెట్లో ఇలాంటి వాటిలో పెట్టకుండా ఏదైనా ఉందంటే ఇంచుమించు కొద్దిగా బెటర్లో బెటరు జామకాయ తినచ్చు. ఎందుకంటే దాని మీద ఎక్కువ కెమికల్ చేయడానికి అవకాశం లేదు. అలా తీసి మనం విడిగా మగ్గపెట్టడానికి అవసరం లేదు. చెట్టుకు ఉంటేనే అది తినగలుగుతాం జామకాయ అనేది. మిగిలిన ఏమేం చేయగలుగుతాం, మిగిలిన అది జామకాయని ఏం చేయలేం. సో అదొకటి తినగలుగుతాం. అప్పటి నుంచి మొత్తం ఫ్రూట్స్ అన్నీ మానేసాం. తీసుకుంటే మన దాంట్లోనే స్ప్రిల్లా కానీ, కొలెస్ట్రాల్ కానీ ఏదో ఒకటి, లేకపోతే ఎనర్జీ డ్రింక్ ఉంది అది తాగుతాం. సో బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యిద్ది. సో నీమ్ క్యాప్సిల్స్ చూడండి. సో నీమ్ అనేది కంపల్సరీగా మనం ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. నీమ్ వల్ల ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి తగ్గుతాయి. షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి అంటే హైగా పెరగడం, ఒక్కసారిగా కంప్లీట్ డౌన్ అవుతాయి కొంతమందికి. సో ఇట్లా ఏదైనా స్టేబుల్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా స్వీట్స్ ఇలాంటివి, ఏమన్నా టీ ఇలాంటివి తాగాలనుకున్నప్పుడు స్టీవియా అనే చిన్న చిన్న క్యాప్స్ ఇవి ఉంటాయి, చిప్స్, ఈ టైపు షుగర్ టైప్స్, షుగర్లెస్ అనమాట. సో అది వాడచ్చు. ప్రీ గ్లూకో హెల్త్. సో వీటికి సంబంధించి షుగర్కి సంబంధించి ప్రీ గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్ ఉంటాయి. సో ఇవి యూజ్ చేయవచ్చు. తర్వాత మెయిన్ వచ్చేసి బోన్స్కి సంబంధించి, ఒక్క నిమిషం అదేలా, సో కాల్షియం ట్యాబ్లెట్స్, తర్వాత గ్లూకోజమైన్, కొలాజిన్. సో మనము యంగ్ ఏజ్ కాకుండా, ఏజ్ తక్కువలో కూడా కొద్దిగా ఏజ్డ్ పర్సన్గా కనపడుతున్నామంటే బాడీలో కొలాజిన్ అనేది ఉంటుంది. మీకు అనుకోవచ్చు కొలాజిన్ ఓన్లీ కాళ్ళ వరకే కాదు, బాడీ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది కొలాజిన్ అనేది. ఈ ముడతలు ఉన్నా సరే ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే బాడీలో కొలాజిన్ తగ్గుతుంది. ఆ కొలాజిన్ అనేది బాడీ మొత్తానికి అవసరం. నువ్వు ఒక కాళ్ళకి, మోకాళ్ళకి, అరికాళ్ళకి వీటి వరకే కాదు, బాడీ మొత్తానికి కావాలి ఖచ్చితంగా కొలాజిన్ అనేది. సో అది బాడీ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. నువ్వు యంగేజ్ కనపడడానికి కానీ, స్ట్రాంగ్గా ఉన్నావని తెలియడానికి కానీ అదే మెయిన్. తర్వాత కాల్షియం బోన్స్కి సంబంధించి 40 అబోవ్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే బోన్ డెన్సిటీ అనేది తగ్గుద్ది, అంటే బోన్ వెయిట్ తగ్గుద్ది. వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా కావచ్చు. లేడీస్కి ముఖ్యంగా 35 to 40, ఎందుకంటే డెలివరీ టైమ్స్ ఉంటాయి కాబట్టి, పీరియడ్స్ టైం ఉంటుంది కాబట్టి చాలా లాస్ అయిపోయి, బ్లడ్ లాస్ ఇలా జరిగిపోయి ఎక్కువ ప్రెషర్కి ఫీల్ అయ్యి, సో వీటికి ఏంటంటే బోన్స్ అనేవి కూడా వాటి డెన్సిటీ మిస్ అవుతుంది. దాని అసలు ఉన్న వెయిట్ అనేది ఉండదు. బోలు ఎముకలు అంటారు కదా, అలా ఏదైనా గట్టిగా ఏదైనా తొక్కామంటే కాలు లోపల బోన్ ఇరుగుద్ది అనమాట, అంత వీక్ అయితే. సో కొలాజిన్ నెక్స్ట్ వచ్చేసి, కొలాజిన్ వచ్చేసి మన మోకాళ్ళ నొప్పులకి సంబంధించి వాటికి యూజ్ చేస్తాము, గుజ్జు పెరగటానికి వీటికి. నెక్స్ట్ వచ్చేసి డిటాక్టేషన్కి, అంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవడానికి. సో ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. తర్వాత గ్యానోడర్మ ఎర్ర పుట్టగొడుగులతో చేసింది. సో తర్వాత వచ్చేసి పంచతులసి. సో ఇది చాలా బెటర్గా పనిచేస్తాయి. డిటాక్సేషన్ అంటే బాడీలో ఉన్న విషమైన ఏవైనా ఉంటే మనం తీసుకున్న ఫుడ్ కావచ్చు, గతంలో వాడిన కెమికల్ మెడిసిన్స్ కావచ్చు, ఏమైనా వాటిని బయటికి పంపించడానికి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ప్రాపర్గా పనిచేస్తాయి అన్నమాట. మెయిన్ స్పీడ్గా పనిచేసేది ఏదంటే మనకి ఫుడ్ ప్యాచ్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. తర్వాత ఫైబర్ కూడా అంతే, చాలా స్పీడ్ పనిచేస్తుంది. ఐ సపోర్ట్ కళ్ళకి చాలా మంచిది. కర్కుమిన్ ప్లస్ ఇంకా పర్ఫెక్ట్, ఎందుకంటే కంపల్సరీగా క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎనీ ట్యూమర్స్, క్యాన్సర్ ట్యూమర్స్ అనే కాదు, బాడీలో సీరియస్ కానీ ట్యూమర్స్ కూడా ఉంటాయి కొంతమందికి. సో వాటిని కూడా ఇవి ఖచ్చితంగా కరిగిస్తాయి అన్నమాట. ఇవి కర్కుమిన్ ప్లస్ ఒకటి, తర్వాత దాని కాంబినేషన్స్లో క్రిల్ ఆయిల్ కానీ ఇవి ఉంటాయి. సో ఆ కాంబినేషన్లో తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కర్కుమిన్ ప్లస్ బాగా పనిచేస్తుంది. అసలైన పసుపు కొమ్ముల్లో నుంచి తయారు చేసింది. సో దాని పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది పసుపు కొమ్ములో, మెయిన్ అనేది కర్కుమిన్ అనేది. సో దాని నుంచి తీసుకుంది కాబట్టి అందుకని ఇది కాస్ట్ ఉన్నా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మా మదర్ వాడుతున్నారు ప్రజెంట్, చిన్న ట్యూమర్స్ ఉన్నాయి.
ఓరల్ స్ప్రే. మనం కొంతమందికి నిద్ర రాదు కదా, న్యాచురల్ నిద్ర రాదు కొంతమందికి, అంటే వాళ్ళు అది గతంలో యాక్టివిటీస్ కావచ్చు, కొంతమంది ఆపరేషన్స్ జరిగిన తర్వాత నిద్ర పట్టడం అనేది పోతుంది. సో అది బ్రెయిన్కి సంబంధించిన ఈ నరం పేరు ఏదో ఉంటుంది. సో దానికి సంబంధించి అది సరిగా వర్కౌట్ కాక ఫ్లక్చువేషన్స్ వల్ల నిద్ర అనేది రాదు. సో వీళ్ళకి ఏంటంటే మనకి ఓరల్ స్ప్రే ఒకటి ఉంది, మెడిటేషన్ ఓరల్ స్ప్రే అని. సో అది మనం నోట్లో నాలుక పైన ఇట్లా ఇలా నాలుక పైకని అక్కడ కొట్టేస్తే ఒక 2 స్ప్రేస్, సో చాలా హ్యాపీగా నిద్ర అనేది వస్తుంది. తర్వాత లేడీస్కి సంబంధించి శతావరి మ్యాక్స్, ఫోలిక్ ఐరన్ ప్లస్, హెయిర్ అండ్ స్కిన్ నెయిల్స్, తర్వాత క్యాన్బెర్రీ క్యాప్సిల్స్. సో శతావరి మ్యాక్స్ గురించి తెలుసు, పీసీఓడి ప్రాబ్లమ్స్. తర్వాత ఫ్లాక్స్ ఫోలిక్ ఐరన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి వాడతాము. సో హెయిర్ అండ్ స్కిన్ నెయిల్, హెయిర్కి స్కిన్కి నెయిల్ క్యాప్సిల్స్. క్యాన్బెర్రీ వచ్చేసి ఇది డిమానియేషన్ సంబంధించి. సో వీటికి లేడీస్కి సంబంధించి వాడతాము. అలాగే వెయిట్ లాస్ వచ్చేసి వెస్లిమ్ షేక్, చాలా దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి, సో అది వాడచ్చు. క్యాప్సిల్స్ ఉంటాయి, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ ఉంటుంది, ప్రోటీన్ పౌడర్. వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగానే ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఎక్కువ మినరల్స్ అనేది బాడీకి అందడానికి, ఈ బోన్స్ కానీ లేకపోతే చాలా స్ట్రాంగ్ అవ్వడానికి, బాడీ స్ట్రెంగ్త్, వెయిట్ పెరగడానికి. సో ఈ ప్రోటీన్ పౌడర్ బాగుంటుంది, ఇది కూడా వాడచ్చు. సో వెస్లిమ్ వచ్చేసి వెయిట్ లాస్కి వాడతాం మనం. సో వెయిట్ అనేది ఫ్యాట్ అయితే ఏది ఉందో అది బర్న్ అవ్వడానికి మన వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే కొంతమందికి వెయిట్ ఉన్న వాళ్ళు కొంత ఆపరేషన్ చేయించుకుంటారు. సో అలా చేయించుకున్న తర్వాత ఫ్యాట్ మొత్తం తీసేసిన తర్వాత లూజ్ బాడీ ఉంటుంది. కానీ మన దాంట్లో అలా కాకుండా ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ స్కిన్ అనేది దాంట్లో ఫిట్ అయిపోతూ ఉంటుంది, నార్మల్ పర్సన్ లాగా తయారవుతారు. అది లూజ్గా ఉండకుండా స్కిన్ అనేది. ఓకే, తర్వాత మినరల్ డ్రాప్స్, సిఎండి. సో సిఎండి చాలా బాగుంటుంది, ఇది ఆల్రెడీ యూజ్ చేసాము. దీనివల్ల పెయిన్స్ తగ్గుతాయి అంటే ఫస్ట్ ఒకటి తీసుకున్నాం మా ఫాదర్ గురించే, బాడీ పెయిన్స్కి సంబంధించి కాళ్ళు నొప్పులు ఉన్నాయని. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. 7 డ్రాప్స్ లీటర్ వాటర్లో మార్నింగ్ ఒకసారి తాగుతారు. ఇంకా సో నేను తాగుతా, మా మదరు. సిఎండి చాలా బాగుంటుంది, ఇంకా ఉన్నాయి సిఎండి. సో డైలీ ఖచ్చితంగా 7 డ్రాప్స్, 3 బాటిల్స్, ముగ్గురు 3 బాటిల్స్ తాగుతాం. సో అలాగనే నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్స్ ఉన్నాయి, క్రిల్ ఆయిల్ ఉంది, కాంబయోటిక్స్. క్రిల్ ఆయిల్ పర్ఫెక్ట్గా న్యూరాలజీ మీద బాగా వర్కౌట్ అయ్యిద్ది. సో నరాలకి సంబంధించి పక్షవాతానికి కానీ, ప్రాపర్గా మాటలు రాకపోయినా సరే, ఎనీ ట్యూమర్స్ ఏదైనా దానికి సంబంధించి ఉన్న కాంబినేషన్స్లో సో ఈ క్రిల్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యిద్ది. 3 ఫ్లాక్స్ ఆయిల్ క్రిల్ ఆయిల్తో సమానం. చాలా స్పీడ్గా, చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది మనకి రిజల్ట్ వెంటనే. సో ఎనర్జీ బూస్టర్స్ ఉన్నాయి, కాంబయోటిక్స్ ఉన్నాయి, శ్రీభక్త ఉంది, మల్టీవిటమిన్ గమ్మీస్ ఉన్నాయి, పిల్లలు తినేవి. సో అలా అయినా ఎవరైనా తినచ్చు, పిల్లలనే కాదు. జంక్ ఫుడ్ తినకుండా ఇది బాగుంటాయి గమ్మీస్, విటమిన్స్తో కూడుకున్నాయి. సో అలాగనే ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడరు. సో చిన్నపిల్లల ప్రోటీన్ పౌడర్ చిన్నపిల్లలే తాగాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. సో ఏంటంటే మా మదర్ వాడుతున్నారు చిన్నపిల్లల ప్రోటీన్ పౌడర్, ఆమెకు అదే నచ్చింది. చిన్నపిల్లల ప్రోటీన్ పౌడర్ తాగుద్ది డైలీ. తర్వాత ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింకరు, ఇది ఆల్రెడీ ఉంది, ఈ సమ్మర్లో బాగా వర్కౌట్ అయ్యిద్ది, చాలా ఎనర్జీగా ఉంటుంది. నేను నార్మల్గా డ్రింక్ లాగా ఉంటుంది అనుకున్నా, కానీ మా నాయనమ్మకి ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పనిచేయటం మొదలుపెట్టింది ఈ సమ్మర్లో కూడా. ఎండకి అటు ఇటు తిరగడం కానీ, బట్టలు కానీ, అంట్లు ఇట్లా తన పని తను చేసుకోవడం చాలా బాగుంది. ఒక్క నిమిషం మీటింగ్లో ఉన్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ చూడండి. గ్లూకో హెల్త్ ఉన్నాయి, లివర్ హెల్త్, ప్రోకార్డ్, కిడ్నీ హెల్త్ సంబంధించి. సో రెస్పోకేర్ టాక్స్క్లీన్ డిటాక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. రెస్పోకేర్ ఆస్తమాకి సంబంధించి, లంగ్స్ ఇన్ఫెక్షన్కి. ప్రెస్టేజ్ కేర్ వచ్చేసి ప్రెస్టేజ్కి సంబంధించి క్యాన్సర్స్ ఉన్నాయి. వైటల్ కాంప్లెక్స్
తర్వాత కిడ్నీ హెల్త్, కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, స్టోన్స్ కానీ ఇవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ప్రో కార్డు హార్ట్కి సంబంధించి, లివర్ హెల్త్, లివర్ ఇష్యూస్ ఏమైనా సరే, లివర్ డ్యామేజ్ అయినా, కామర్లీ అన్నీ ఉంటుంది కదా, వాటికి సంబంధించి కూడా వాడుకోవచ్చు. గ్లూకో హెల్త్, ఐ మీన్ ఇది షుగర్కి సంబంధించి ముందుగానే. సో ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. అలాగనే లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంది, స్నాక్స్, పిల్లలు తినే విటమిన్ స్నాక్స్ ఇవి కూడా ఉన్నాయి. సో అలాగనే జిటా టీ, కాఫీ, ప్రీమియమ్స్ స్పైసీ టీ. ఓకే, స్పైసీ టీ బాగుంటుంది ఇది. సో వీటిల్లో మ్యాక్సిమం డికాషనే తాగుతాను నేను. స్పైసీ టీ డికాషన్ ఒకటి, జిటా టీ చాలా బాగుంటుంది. నార్మల్ పాలు పోసి కంటే ఉట్టి డికాషన్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా అదే ఖచ్చితంగా, ఎందుకంటే తలనొప్పి ఏదైనా వచ్చిన వెంటనే ఇది తాగితే ఖచ్చితంగా తగ్గుద్ది. సో అలాగనే నెక్స్ట్ వచ్చేసి ఓరల్ కేర్కి సంబంధించి మీకు అన్నీ తెలుసు కదా. ఓరల్ కేర్ డెంటల్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ పేస్ట్స్ ఉన్నాయి. తర్వాత బ్రషెస్ ఉన్నాయి, తర్వాత మౌత్ ఫ్రెషనరు. సో వీటి గురించి ఇది. తర్వాత అష్యూర్ న్యాచురల్ రేంజ్ చూడండి ఒకసారి. పెటా సర్టిఫికేట్ ఉంది, అంటే ఎటువంటి జంతు సంబంధమైన వాటి మీద ప్రయోగం జరగలేదు, జంతువుకు సంబంధించిన ఏవి దీంట్లో వాడలేదు. వేజన్ సర్టిఫికేట్ ఉంది. సల్ఫేట్ ఫ్రీ, సల్ఫేట్ లేదు దీంట్లో అని సర్టిఫికేట్ ఉంది. దీంట్లో సల్ఫేట్ లేదు అని సర్టిఫికేట్ ఉంది. పారాబిన్ ఫ్రీ, పారాబిన్ అనేది కూడా దీంట్లో లేదు. సో న్యాచురల్ డే క్రీమ్ ఉంది, న్యాచురల్ ఫేస్ స్క్రబ్ ఉంది, న్యాచురల్ సన్ స్క్రీన్ ఉంది ఎండకి, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంది. ఇది ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఆ డెమోస్ చూడండి. న్యాచురల్ హెయిర్ మాస్క్ ఉంది, తర్వాత న్యాచురల్ లైటింగ్ క్రీమ్ ఉంది. సో ఇవి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటాయి వాడితే. స్కిన్ ఫార్ములా దీనికి సంబంధించి 40+ ఉంది కదా, ఇది మా మదర్ వాడతారు బయటికి వెళ్ళేటప్పుడు. ఈ ఫేస్ మంటలు ఇవి లేకుండా ఉంటుంది, బాగుంటుంది. సో ప్రతిదీ ప్రోడక్ట్ మనం ట్రై చేయాలి, ఏదో కనీసం దాంట్లో సంబంధించిన ఏదైనా ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే దాని రిజల్ట్ మనకు తెలియాలి కాబట్టి. సో అలాగనే మెన్స్కి సంబంధించి సోప్స్ అని, బాడీ టాల్కమ్స్, తర్వాత డియోడ్రెంట్స్ ఉన్నాయి చూడండి. తర్వాత అష్యూర్ హ్యాండ్ వాష్ ఒకటి ఉంది. తర్వాత ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, ఫుట్ క్రీమ్ కూడా ఉంది మన దాంట్లో. తర్వాత హెయిర్కి సంబంధించి హెయిర్ ఆయిల్, డీప్ క్లీనింగ్ షాంపూ ఉంది, డైలీ కేర్ షాంపూ ఉంది, తర్వాత మాయిశ్చరైజర్ ఉంది హెయిర్కి, న్యాచురల్ హెయిర్ స్పా ఒకటి ఉంది, హెయిర్ కండిషనర్ కూడా ఉంది. ఇవి కంప్లీట్గా న్యాచురల్ బేస్డ్గా, కెమికల్ బేస్డ్ కాకుండా న్యాచురల్ బేస్డ్గా తయారైంది చూడండి. అలాగనే స్మూతింగ్ షాంపూ, అంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా, కండిషనర్ ఒకటి ఉంది, హెయిర్ సీరం ఒకటి ఉంది. సో ఇట్లా డిఫరెంట్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. తర్వాత ఫేస్ వాష్కి సంబంధించి అష్యూర్ ఫేస్ వాష్ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఎంత స్మూత్గా ఉంటుందంటే. నేను ఒక 3 టైమ్స్ జస్ట్ డెమో చేద్దామని చూశాను. ఆయిల్ స్కిన్ అది, బట్ చాలా స్మూత్గా ఫ్రెష్గా జారిపోతుంది. ఎప్పుడు గడ్డం ఉంటుందిగా, దాని గడ్డం కూడా జారిపోతుంది. సో అంత యాక్టివ్గా వెంటనే రిజల్ట్ కనబడే వాటిల్లో పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి, సో ఫేస్ వాష్ ఒకటి చాలా స్పీడ్గా రిజల్ట్ కనపడుద్ది. మనకి ఎవరికైనా డెమో చూపించాలన్నా ఒకసారి వాడి చూడండి అని చెప్పడానికి కూడా ఇది బాగుంటుంది. ఈ ఫేస్ వాష్ అనేది ఒకటి దగ్గర పెట్టుకోండి ఇట్లా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు, సో మీకు యూజ్ అవుతుంది, వాళ్ళకి డెమో చూపించవచ్చు వెంటనే. యాంటీ ఏజింగ్ క్రీమ్ ఒకటి ఉంది, తర్వాత ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ ఒకటి ఉంది, ఫెయిర్నెస్ క్రీము, ఇట్లా మన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి చూడండి. హ్యాండ్ అండ్ బాడీ లోషను. ఈ బాడీ లోషన్స్కి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. ఆల్రెడీ మా ఫాదర్కి అక్కడక్కడ స్కిన్ ప్రాబ్లం ఉండి బాడీకి వాడాము, తగ్గింది. సో స్కిన్ కేర్కి సంబంధించి ఇవి.
తర్వాత ఫేస్ ప్యాక్స్ గురించి చెప్పాం కదా, సీ జెల్ క్రీమ్ కానీ, సీ జెల్ క్రీము ఇట్లా కొద్దిగా 20 అబోవ్ పర్సన్స్కి సీ జెల్ క్రీమ్ ఇట్లాంటివి బాగుంటాయి. ఏంటంటే 20 బిలో ఏంటంటే మొటిమలు వస్తాయి కాబట్టి ఈ సీ-జెల్ అనేది వర్కౌట్ అవ్వదు. తర్వాత లేడీస్కి సంబంధించి డూ గార్డెన్ కానీ, లైనర్స్, తర్వాత యూ కంట్రోల్ క్యాప్సిల్స్, హర్బన్ క్యాప్సిల్స్ కానీ, సో ఇవి ఖచ్చితంగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి. లేడీస్ వాళ్ళ పిల్లలకి సంబంధించి బాగా వర్కౌట్ అవుతాయి. డ్యూ గార్డెన్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎక్కువ ఫిజికల్గా ఉండే వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి డిఫరెంట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలకి కొద్దిగా ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దానికంటే ముందుగానే ఇలా ప్రిపేర్ చేయగలిగితే మీరు ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో సిగ్గుపడడానికి ఏం లేదు. ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించడం మొదలు పెట్టాలి వీటి గురించి. సో అలాగనే ట్రూమెన్ ఉంది. ట్రూమెన్కి సంబంధించి సోప్స్, తర్వాత బాడీ క్రీమ్స్ ఉన్నాయి, వీటి ఉన్నాయి. తర్వాత వెలెనో, వెలెనో అంటే ఇవి లిప్స్టిక్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ లిప్స్టిక్స్, తర్వాత దాంట్లో ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఐ ల్యాష్ ఉంది. స్కిన్ ఫార్ములా అనేది ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. ఈ అష్యూర్ న్యాచురల్ కంటే ట్రీట్మెంట్ బేస్డ్ కంప్లీట్గా. మంగు కానీ, నల్ల మంగు కానీ, ఈ డార్క్ స్పాట్స్ కానీ, ఈ తర్వాత మచ్చలు, ఇట్లా గీతలు పడి ఉండటం ఫేసు, ఎక్కువగా ఓల్డ్ పర్సన్ లాగా కనపడకుండా, ఇవన్నీ అంటే గీతలు పడుతూ ఉంటాయి కదా, ఏజ్డ్ పర్సన్ లాగా కనబడుతూ ఉంటారు. సో వీటినన్నిటిని ప్రాపర్గా, ఇది ట్రీట్మెంట్ బేస్డ్ కాబట్టి అబోవ్ 18 పైన స్కిన్ వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని మనం ఏదైనా ఇచ్చేటప్పుడు 1కి 2 చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి. స్కిన్ ఫార్ములా 9కి సంబంధించి. సో హై వెస్ట్ మెయిన్ ఇది మీరు మర్చిపోవద్దు. హోమ్ నీడ్స్ కంపల్సరీ. మనకి రెగ్యులర్గా జరిగే బిజినెస్ హోమ్ నీడ్స్. ఉదయం కూడా చెప్పా, హోమ్ నీడ్స్ మీద మనకు బిజినెస్ జరగాలి. నేను దాని గురించి ప్రయత్నిస్తున్నాను. హోమ్ నీడ్స్ ఎక్కువ వెళ్ళాలి. అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి ఏరియాస్లో హోమ్ నీడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇది రెగ్యులర్ బిజినెస్ అయిపోతుంది. ఉన్నా లేకపోయినా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్. వేరే టీమ్స్లో ఎందుకు ఇంతంత లేదా వాళ్ళు దేని మీద ఫోకస్ పెడుతున్నారంటే, కొంతమంది బలవంతంగా సిఎన్సీలు చేపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ హోమ్ ప్రొడక్ట్స్, హోమ్ నీడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్ అనేది. సో స్క్రబ్ ఉంది, వాష్ ఉంది, తర్వాత దాంట్లో సోప్, నేను చెప్పాను కదా. తర్వాత క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ ఉంది, ఫ్లోర్ క్లీనింగ్, దాంట్లో వాష్, మ్యాటిక్ ఉంది. సో గ్లాస్ క్లీనింగ్, కంప్లీట్గా హైవేస్ సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి హోమ్ నీడ్స్ ఇవి కంప్లీట్గా చూడండి ఒకసారి. తర్వాత అలాగనే షార్ప్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి, అంటే కలిసి మనం పనిచేస్తున్నాం షార్ప్ కంపెనీతో. హెయిర్ డ్రైయరు, తర్వాత ఎయిర్ ప్యూరిఫైయరు, వాటర్ ప్యూరిఫైయరు, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి చిన్నది ఒక 1 లీటర్ ఒకటి ఉంటుంది. సో ఎయిర్ వచ్చేసి కంప్లీట్గా చాలా బాగుంటుంది ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఆ డెమోస్ కూడా ఉన్నాయి చూడండి, వాటర్ ప్యూరిఫైయర్ డెమోస్ కూడా ఉన్నాయి. సో వీలైతే అంటే అంత డెప్త్గా ఎల్లుంటే వాళ్ళు చూపించమంటే చూపించండి డెమోస్, వాళ్ళు అడిగితే. సో కంప్లీట్గా మీరే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యూరియాసిటీని బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. వాటికి యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి చూపించండి. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లో ఉంటే అవి చూపించండి. మన సలీం సారీ ఉన్నాయి కదా, అవి చూపించండి. సో ఇది వీలైతే ఎప్పుడైనా మనము విడిగా ఉన్నప్పుడు చేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో అట్లాగనే మన వెహికల్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ 2 ఉన్నాయి. ఆ కార్కి, తర్వాత కార్ అని కాదు, ఆ సీసీ సగం ఉంటుంది కదా, కార్కి, జేసీబీ, లారీ, వీటికి, తర్వాత 2 వీలర్కి సంబంధించి. సో ఇంజన్ యొక్క స్మూత్నెస్, ఇంజన్కి సంబంధించి ఆ పిస్టల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఇంజన్ అనేది ఎప్పటికీ డ్యామేజ్ కాకుండా, ఆ పిస్టల్స్ డ్యామేజ్ కాకుండా, పొల్యూషన్ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది, హై పొల్యూషన్ రాకుండా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇంకా పొల్యూషన్ తగ్గిస్తుంది మన ప్రోడక్ట్ అనేది. అలాగనే మైలేజ్ కానీ, దాని లైఫ్ స్టైల్ కానీ పెంచడానికే ప్రయత్నిస్తుంది. సో ఇది మ్యాక్ డ్రైవ్కి సంబంధించి నానో టెక్నాలజీతో తయారు చేసిన ఒక ఇంజన్ ఆయిల్లో కలిపే ఒక ఏంటిది అది, ఆ లిక్విడ్ టైప్లో ఉంటుంది.
సో ఇది యూజ్ చేసేటప్పుడు వాటి గురించి ప్రాపర్గా తెలుసుకొని 100 టైమ్స్ షేక్ చేసి యూజ్ చేయాలి. సో వాటి గురించి కొద్దిగా ప్రాపర్ తెలుసుకోండి. సో అలాగే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో 82 అగ్రి ప్రొటెక్ట్, మాస్, సో 8 ప్రొడక్ట్స్ ఉంటాయి వీటి గురించి. సో బ్రీఫ్గా మీకు తెలుసు ఆల్రెడీ వీటి గురించి, నేను చెప్పేది కాదు. సో ఇట్లా ఆ బుక్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. అగ్రిగోల్డ్, హ్యూమిక్ గ్రానువల్స్, సో హైలీ లో కంటెంట్లో కెమికల్లో ఉంది. లో కంటెంట్ కంప్లీట్గా ఓన్లీ ఉంటే మహా 2% కెమికల్ మాత్రమే ఉంటుంది దీంట్లో, కొన్నిట్లోనే అది కూడా. సో ఈ ఎట్లా ఆర్గానిక్ బేస్ తయారు చేస్తున్నప్పుడు కొంత కంటెంట్ కావాలి ఆ గ్రానువల్స్లో కానీ వీటిలో కానీ, చాలా లో కంటెంట్లో ఉంటుంది. ఈ మాస్ కానీ వీటిలో అసలు కంప్లీట్గా ఆర్గానిక్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఆపర్చునిటీ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ జస్ట్ బై చేంజింగ్ షాప్. సో ఆపర్చునిటీ వచ్చింది. సో నువ్వు బిజినెస్ మ్యాన్గా అవ్వడానికి జస్ట్ నువ్వు షాప్ చేంజ్ చేస్తే చాలు. చూడండి షాప్ ఎందుకు చేంజ్ చేయమన్నామంటే, జనరల్ షాప్లో ఏమేమి ఉంటుంది, పర్చేజ్ అని ఎంఆర్పి, నో రీపర్చేజ్ ఆఫర్స్, నో క్యాష్ బ్యాక్, నో పర్చేజ్ బెనిఫిట్స్ ఏముండవు, క్వాలిటీ కాంప్రమైజెస్ ఉంటాయి, నో ట్రిప్స్, నో గిఫ్ట్స్, నువ్వు జస్ట్ ఏ కస్టమర్ అంతే. మన వెస్టేజ్ షాప్లో 10-20% స్పాట్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది. 10% ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. రీపర్చేజ్ ఆఫర్ కింద అరౌండ్ 5-16% బోనస్ ఆన్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ బై ద కన్జ్యూమింగ్ ఆఫర్స్, కన్సిస్టెన్సీ ఆఫర్స్. హియర్ యూ విల్ గెట్ ది బెస్ట్ క్వాలిటీ కంపల్సరీగా ఉంటుంది. సో గిఫ్ట్ ఎవ్రీ మంత్ అనేది ఉంటుంది. స్మార్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవుతాం అనమాట. సో జనరల్ దాంట్లో కొంటే ఇది పరిస్థితి, వెస్టేజ్లో ఉంటే బెనిఫిట్స్, హోదా, గౌరవం. సో చేంజ్ యువర్ షాప్. హౌ టు స్టార్ట్, ఇది మనకి తెలిసిందే. సో మనం దీని గురించి తెలుసుకుంటాము. మన ఆధార్ ఇస్తాము, ఐడి తీసుకుంటాము, నెంబర్ వస్తుంది. సో వై, ఎందుకు మనం వెస్టేజ్, ఎందుకు, వై డూ వెస్టేజ్ బిజినెస్ ఓన్లీ. సో నో ఇన్వెస్ట్మెంట్, నో నీడ్ ఎక్స్పీరియన్స్, టైమ్ ఫ్రీడమ్, సో యూ ఆర్ ద ఓనర్, నో ఏజ్ లిమిట్, హ్యూజ్ మనీ, ప్యాసివ్ ఇన్కమ్, రెస్పెక్ట్, అదర్కి సంబంధించి హెల్ప్, ఫ్యామిలీ సెక్యూరిటీ మెయిన్. సో ఇన్ని ఉన్నాయి దీంట్లో. మీరు మన ప్లాన్కి, మన బిజినెస్ స్ట్రక్చర్కి, అదర్ కంపెనీ స్ట్రక్చర్స్కి చూడండి, చూసి దాని కంపారిజన్ కూడా చెప్పడానికి ప్రయత్నించండి అవతల వాళ్ళకి ఎప్పుడైనా అంత అడిగినప్పుడు. ఓకే, దగ్గరికి వచ్చేసాము. ఇన్కమ్ ప్లాన్స్ చూడండి ఒకసారి. రిటైల్ 10-20%, పెర్ఫార్మెన్స్ బోనస్ 5-16, సో డైరెక్టర్ బోనస్ 15, టీమ్ బిల్డింగ్ బోనస్ 3, ట్రావెల్ ఫండ్ 3%, తర్వాత ఎల్ఓబి 18%, కార్ ఫండ్ 5, హౌస్ ఫండ్ 3, ఎయిర్ క్లబ్ బోనస్. సో వీటికి సంబంధించి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి 60% ఎక్కడైతే మనకి అమౌంట్ అనేది అక్కడ హోల్డ్ అయిందో, సో మన ఆ కస్టమర్ రూపంలో మనకి యాజ్ ఏ కస్టమర్గా 2-3 బెనిఫిట్స్ ఇట్లా ఉంటుంది. 3 బెనిఫిట్స్. సో కంప్లీట్ బెనిఫిట్స్ మనం కావాలనుకుంటే బిజినెస్ పర్సన్స్గా మారి దీంట్లో బిజినెస్ చేస్తూ ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంప్లీట్గా మనం సొంతం చేసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు అన్నమాట ఇన్కమ్స్ అనేవి. సో ఇవి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఇది లెవెల్స్ అనమాట. సో 16% వస్తే మనం బ్రాంజ్ అవుతాము. సో అప్పటి వరకు 12-8-5లో సీనియర్ డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటాము. సో ఎప్పుడైతే 5,500 ప్లస్ అవుతుందో 16%కి వెళ్ళిపోతాము. సో అదే 1 మంత్లో చేస్తే 4,500. సో ఇది పెర్ఫార్మెన్స్ బోనస్కి సంబంధించి. తర్వాత డైరెక్టర్ బోనస్ అనేది మనము లెవెల్స్ మన కింద ఒక్కొక్కరు డైరెక్టర్లు అవుతా లెగ్స్ సైడ్ వాల్యూమ్ చూసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే సో మనకి డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది. ఇది చూడండి స్ట్రక్చర్స్ కూడా మీరు అడిగారు కదా పర్సంటేజ్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది, ఆ సైడ్ పర్సంటేజ్ చూడండి ఇక్కడ. సో ఇలా పర్సంటేజ్లు అనేది తీసుకుంటాం, సపరేట్గా మనం ఎక్కడో తీసుకొచ్చింది కాదు. దీంట్లో ఉన్న స్ట్రక్చర్ ప్రకారమే పర్సంటేజ్లు తీసుకొని కౌంటింగ్ అనేది చేస్తాం. సో డైరెక్టర్ బోనస్ 15%, తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్
టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే రెగ్యులర్గా క్వాలిఫై అయ్యేదానికంటే ఎక్కువ పీవీస్ బిజినెస్ జనరేట్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది 3%. అలాగే ట్రావెల్ ఫండ్ 3%. సో ట్రావెల్ ఫండ్ రావాలంటే మనం సిల్వర్ క్వాలిఫై అయితే ట్రావెల్ ఫండ్ వచ్చింది. అంటే నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత నీకు ఒక డైరెక్టర్ అవ్వాలి, సైడ్ వాల్యూమ్ చూసుకోవాలి. సో అలాగనే లీడర్షిప్ ఓవర్ ఇన్కమ్స్ ఎల్ఓబి అంటే తెలుసు కదా మనకి. సో ఎల్ఓబిని ఎక్కువ వస్తుంది అన్ని ఇన్కమ్స్లో కంటే. సో ఎల్ఓబి వచ్చేసి మనకి 18% ఉంటుంది. తర్వాత కార్ ఫండ్ వచ్చేసి నువ్వు కార్ ఫండ్ అచీవ్ అవ్వాలంటే 3 months కంటిన్యూగా నువ్వు స్టార్ హోదాలో ఉండగలగాలి. బిజినెస్ చేస్తే కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత హౌస్ ఫండ్ వచ్చేసి మీకు క్రౌన్ కంటిన్యూగా 3 months అనేది బిజినెస్ హోల్డ్ చేసుకుంటే క్రౌన్ డైరెక్టర్గా 3% హౌస్ ఫండ్ రావడం జరుగుతుంది. హౌస్ ఫండ్ వచ్చేసి మీకు 1 lakh ఉంటుంది మ్యాక్సిమం. కార్ ఫండ్ 80,000 ఉంటుంది. సో ఇట్లా 6 legsలో బిజినెస్ జరగాలన్నమాట కార్ ఫండ్ హౌస్ ఫండ్కి. ఎలైట్ క్లబ్ రావాలంటే యూసీడీ అవ్వాలి. సో యూసీడీ అవ్వాలంటే 8 legsలో బిజినెస్ జరగాలి. మ్యాక్సిమం 20 lakhs అనేది ఎలైట్ క్లబ్ బోనస్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే హ్యూజ్ అమౌంట్లలో ఎల్ఓబి అనేది మెయిన్. సో ఇలా క్వాలిఫైయింగ్ సంబంధించి ఎలా ఉండాలి ఏంటనేది కూడా చూసుకోండి ఒకసారి. ఆ బుక్లో మన అఫీషియల్ బుక్ అది సైట్లో ఉంటుంది. సో అలాగనే సక్సెస్ నెట్వర్క్ చూడండి, ఎలా నెట్వర్క్ అనేది సక్సెస్ చేసుకోగలుగుతున్నామో ఆ స్ట్రక్చర్ కూడా ఉంది దీంట్లో. 6x6 ప్లాన్ లెక్కన వీళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు. 6x6 అట్లా 6 జాయిన్ చేయటం, ఒక్కొక్కరు 6 జాయిన్ చేయటం, ఇలా వెళ్ళిపోతూ ఉంటే సో పర్ మంత్ అనేది 2,30,000 రావడం జరుగుతుంది. ఇలా కొంత అయిన తర్వాత టోటల్గా 1,555 టీం అయిన తర్వాత సో రెగ్యులర్గా నార్మల్గా ఒక మనకి ఏంటంటే ఎగ్జాంపుల్కి చెప్పింది, ఖచ్చితంగా అందరూ చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి దీంట్లో జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పింది. చాలా సింప్లిఫైగా చేసి చెప్పారు దీంట్లో ప్లానింగ్ అనేది. సో అట్లా మంత్కి 230 అనేది తీసుకోవచ్చు. 2,30,000 అనేవి 40 PV పర్చేజింగ్తో పర్ మంత్. ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చూడండి. యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ నీడ్, వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, యూ హ్యావ్ టు గుడ్ బిజినెస్. సో నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరీగా ద రిచ్ హ్యావ్ మెనీ వేస్ టు బికమ్ ఎ రిచ్ పర్సన్ అనేవి చాలా పద్ధతుల్లో చాలా వేస్లో రిచ్ అవుతున్నాడు. సో బట్ పూర్ పీపుల్ హ్యావ్ ఓన్లీ వన్ వే టు బికమ్ రిచ్. అది కేవలం ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే, అది మన వెస్టేజ్ బిజినెస్ మాత్రమే. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో ఏం తీసుకుంటారు అనేది మీ ఇష్టము. లైఫ్ విల్ బి కంటిన్యూ యాజ్ బిఫోర్, ఆపర్చునిటీ నో ఓన్లీ వన్స్, ఓపెన్ ద డోర్ టుడే ఆర్ నెవర్. సో ఇలా కన్ఫ్యూజ్లో ఉంటారా? చాయిస్ అనేది లేదు, నేను సరైన చాయిస్ తీసుకుంటా అనుకుంటే ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఇది అఫీషియల్ బుక్, మీరు మన సైట్ విజిట్ చేసి దాంట్లో చూసి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. 8 అవుతుంది. సో మీకు నచ్చితే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కొద్దిగా ఒక 5 minutesలో త్వరగా ఇచ్చేస్తే మనం నెక్స్ట్ ఇంకో జూమ్కి యాడ్ అవుదాం. ఓకే. థ్యాంక్ యూ అండి. సో ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు.